హలో, దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దీప్తి. ఈరోజు మనము యూపీలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతారో అనేది యూపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనే దాంతో డిసైడ్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో యూపీలో మొత్తం 80 సీట్స్ ఉన్నాయి. సో 80లోకి 2014లో బీజేపీకి 71 సీట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 80. 2019లో బీజేపీకి 61 వచ్చాయి అవుట్ ఆఫ్ 80. అంటే అప్పటికే ఆల్రెడీ ఏదైతే మోదీ వేవ్ అంటే ఫస్ట్ టైం కూడా బ్రాండ్ మోదీకి యూపీలో ఉన్న ప్రజలు 71 సీట్స్ ఇచ్చారు. సెకండ్ టైం బ్రాండ్ మోదీకి 61 ఇచ్చారు. సో ఈసారి ఎన్ని వస్తాయి అన్నది క్వశ్చన్. సో అప్పటికి ఇప్పటికీ ఒక మేజర్ చేంజ్ ఏం కనిపిస్తుందంటే 19 ఎలక్షన్స్కి ఇప్పటికీ మధ్యలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగింది. ఒకటి చాలా పెద్ద ప్రాబ్లం అది యూపీలో. నెక్స్ట్ అగ్నివీర్ స్కీమ్ అనేది ఏదైతే తీసుకొచ్చారో బీజేపీ పార్టీ వాళ్ళు, దానికోసం అని చెప్పేసి ఈస్టర్న్ యూపీలో విపరీతంగా అల్లర్లు జరిగినాయి. జాబ్స్ అనేటి ఒక పెద్ద సమస్య యూపీలో. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ నుంచి వెస్ట్ యూపీలో అంటే ఢిల్లీ సైడ్ ఉన్న స్టేట్లో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోకుండా వచ్చింది. ఎందుకంటే జాట్లు అనేవాళ్ళు ప్రైమరీగా రిచ్ ఫార్మర్స్, వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎంఎస్పీ కోసమని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఫామ్ లాస్ వెనక్కి తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేసినా కూడా ఆ ఫార్మర్స్ అంటే జాట్ అనే కమ్యూనిటీ ఒక అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ రిచ్ ఫార్మర్స్ ఉంటారు దాంట్లో. సో వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది స్టేట్లో. వాళ్ళందరూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పటి నుంచి బీజేపీకి యాంటీ ఉన్నారు. సో అది కాక నెక్స్ట్ ఇంకో కమ్యూనిటీ, అది క్షత్రియ కమ్యూనిటీ. వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే జనసంఘ్ టైం నుంచి కూడా బీజేపీకి అన్కండిషనల్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళే వచ్చి ప్రచారం కూడా చేసేవాళ్ళు మొత్తం బీజేపీకి. వాళ్ళు రామ్ మందిర్ మూమెంట్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇన్ఫ్లేషన్ ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఇవి రెండిటితోటి విపరీతమైన సమస్య ఉంది ఒకటి. అది కాక అగ్నివీర్ స్కీము ఒకటి పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. ఎంఎస్పి అదొకటి కూడా ఖచ్చితంగా కావాలి అని ఉంది. రోజు రోజుకి పెరిగే ధరలతోటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ కంపెనీలు ఎన్నో వచ్చినాయి అని చెప్పేసి మీడియాలో ఎంతున్నా కూడా గ్రౌండ్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఎంత మోదీ మంచిగా చేస్తున్నాడు అని ఉన్నా కూడా లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎట్లయితే మనకి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు చాలా వరకు. అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. సో బీజేపీలో కూడా ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అవుతుంది. అక్కడ కూడా హౌస్ ఫుల్ అయిపోయింది వాళ్ళది. కొత్త వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకున్నారు. ఈసారి 116 మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో అట్లాంటప్పుడు కింది స్థాయి నుంచి పనిచేసే కార్యకర్తలు కానివ్వండి, ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇదంతా వీళ్ళకి యాంటీగా ఇన్ని ఏళ్ళు మాట్లాడి వీళ్ళనే తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో ఇట్లా చూస్తే స్పెసిఫిక్గా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ పరంగా కూడా ఎక్కువ ఓట్స్ సమాజ్వాదీ పార్టీకి పోలరైజ్ అయ్యి పడుతున్నాయి. ఇండియా అలయన్స్ అనేది యూపీలో ఇంతకుముందు కంటే బెటర్ చేస్తుంది అనేది నార్త్ ఇండియన్ ఇప్పుడు కొన్ని రిమోట్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మనకి మెయిన్ స్ట్రీమ్లో చూపెట్టట్లేదో, మన దగ్గర ఎట్లయితే యూట్యూబ్ ఛానల్స్ వర్క్ చేస్తున్నారో అట్లనే అక్కడ కూడా యూట్యూబ్ ఛానల్స్లో క్లియర్గా పబ్లిక్ టాక్ గ్రౌండ్లో ఉన్న యాంగర్ అనేది క్లియర్గా చూపిస్తున్నారు. ఇప్పటికీ 10 సార్లు పేపర్ లీక్స్ జరిగినాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైస్ అనేది అందరికీ ఇంపాక్ట్ అవుతుంది మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ. సో అది కూడా ఒక పెద్ద సమస్య. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము చాలా వెల్ఫేర్ స్కీమ్లు చేసినాము, మేము చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినాము యూపీలో, మేము చాలా డెవలప్మెంట్ చేస్తున్నాము, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు. కానీ ఎవరైతే బీజేపీ కోర్ ఓటర్ ఉంటారో, ఎవరైతే రామ్ మందిర్ కోసం ఓటేస్తారో అని మనం అనుకుంటామో వాళ్ళు హ్యాపీగా లేరు. ఒక మెయిన్ ఎగ్జాంపుల్ దానికి క్షత్రియ కమ్యూనిటీ బీజేపీకి ఫస్ట్ నుంచి కూడా ఓటేసుకుంటూ వచ్చారు యోగి ఆదిత్యనాథ్ కమ్యూనిటీ వాళ్ళు. కానీ ఆ కమ్యూనిటీ చాలా కోపంగా ఉంది. వాళ్ళంతా మహాపంచాయతీలు పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ మొత్తం బీజేపీని ఓడియాలి, అంటే ఇండియాని గెలిపించాలి కాదు, బీజేపీని ఓడియాలి అని చెప్పేసి
తీర్మానం చేసుకొని సపాకి ఓటేయాలి, అంటే సమాజ్వాదీ పార్టీకి ఓటేయాలి అని డిసైడ్ అయి ఉన్నారు. సో క్షత్రియాస్కి ప్రాబ్లం ఏంటి అసలు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీని ఇన్సల్ట్ చేశారు. వాళ్ళ కమ్యూనిటీకి ఏవైతే టికెట్స్ ఇస్తూ వచ్చారో బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళని రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే తెలంగాణలో యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని ఎట్లా అంటామో బీజేపీలో కూడా నార్థన్ స్టేట్స్లో ఏదైతే కోర్ బీజేపీ స్టేట్స్ ఉన్నాయో అక్కడ సేమ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా అన్ని పార్టీల నుంచి జనాలను తెచ్చుకున్నారు, వాళ్ళందరినీ అకామిడేట్ చేశారు, ఉన్న వాళ్ళని తీసేశారు. సో దానివల్ల కింది స్థాయి నుంచి ఎవరైతే కార్యకర్త ఉన్నాడో వాళ్ళకి కోపం వస్తుంది, బీజేపీ ఎందుకు ఇట్లా చేస్తుంది, ముందు మనము ఉన్న బీజేపీ ఇది, ఈ రోజు ఉన్నది ఇది కాదు అనేది. ఆల్సో కింద సదర్న్ స్టేట్స్లో కానీ లేకపోతే వేరే స్టేట్స్లో రావడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోర్ ఓటర్కి ఏదైతే బీజేపీ ప్రామిస్ చేసిందో వాటి మీద ఇప్పుడు వెనకకి వెళ్తున్నారు, అది వాళ్ళకి తెలుసు. సో అందుకని ఇప్పుడు క్షత్రియాస్ మేము బీజేపీకి ఓటేయము, బీజేపీని ఖచ్చితంగా ఓడగొడతామని అంటున్నారు. సో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తర్వాత ఇది మన అనాలిసిస్. అంటే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముందు నుంచే క్షత్రియాస్ వాళ్ళ మహాపంచాయతీలు పెట్టుకొని బీజేపీని ఓడియాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొంత నెగిటివ్గా జరిగింది అని చెప్పేసి కూడా మోదీ తన కోర్ ఓటర్కి అప్పీల్ చేయడానికి ఈ మధ్యలో ముస్లిమ్స్ మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు. దాన్ని బట్టి మా అనాలిసిస్ ఇది. సో ఫర్ మోర్ కీప్ వాచింగ్ ది స్పేస్. Let's wait and see what the results are after all phases of polling.